చూసిరు కదా, కల్వకుంట్ల కవిత అంటే కొంతమందికి ఇంకొక పేరు కూడా ఫేమస్, సౌత్ క్వీన్ అంటే. ఎందుకంటే మొన్న లిక్కర్ స్కామ్, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో 5.5 నెలలుండి మొన్ననే బయటికి వచ్చింది. బయటికి వచ్చి 3 నెలలు బయటికి రాలే, ఉలుకు లేదు పలుకు లేదు. ఈ మధ్యన బయటకు వచ్చి మళ్ళీ మైక్ తీసుకొని మాట్లాడుతుంది. మళ్ళీ ఇంతలోనే మళ్ళా షాక్, బీఆర్ఎస్కి కూడా షాకే. ఎందుకంటే కేరళ లిక్కర్ స్కామ్లో మళ్ళీ దొరికింది. అక్కడ ఉన్న ప్రతిపక్ష నాయకుడు ఆరోపిస్తున్నాడు, తెలంగాణ మాజీ సీఎం కుమార్తె కల్వకుంట్ల కవిత కీలక పాత్ర ఉన్నది దీంట్లో అని చెప్పేసి ఆరోపిస్తున్నాడు. అక్కడ ఏంటంటే పాలకాడులోని ఎల్లంపల్లి పంచాయతీలో ఒయాసిస్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరు మీద వాళ్ళు కొన్ని భూములు కొనుగోలు చేసి అనూహ్యంగా తర్వాత మద్యం విధానంలో సవరణలు చేసి ఆ కంపెనీకి మద్యం తయారీ లైసెన్స్ ఇచ్చారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి పినరయన్ అండ్ అప్పుడున్న ఎక్సైజ్ శాఖ మంత్రి ఎంపీ రాజేషన్ను ఇద్దరు ఏ శాఖను కూడా సంప్రదించకుండా ఆ ఒయాసిస్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి లిక్కర్ తయారీ లైసెన్స్ ఇచ్చిర్రు. దీంట్లో మన సైడ్ నుంచి మన సౌత్ క్వీన్ కల్వకుంట్ల కవిత పాత్ర కూడా కీలకం అని చెప్పేసి అక్కడ సతీష్ అని ఆరోపిస్తున్నాడు. అప్పుడున్న ప్రభుత్వ పెద్దలతోని పినరయ్ విజయంతో అండ్ అక్కడ ఉన్న ఎక్సైజ్ మంత్రి ఎంపీ రాజేష్తోని సంప్రదింపులు చేసి ఆ కంపెనీకి లైసెన్స్ వచ్చేటట్టు చేసిందంట. అక్కడ లిక్కర్ పాలసీలో ఏది సేమ్ ఢిల్లీ తరహాలనే షాపులు కూడా ఎవరికి నచ్చిన రేట్లు వాళ్ళు పెంచుకునే విధంగా సెట్ చేసి వచ్చింది కవితక్క. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ కేరళ లిక్కర్ స్కామ్లో కూడా మరి నెయ్యి డబ్బాలు ఏమన్నా మారినాయా, ఎవరెవరికి ఎన్ని కిలోల నెయ్యి ముట్టింది అనేది ఇప్పుడు త్వరలో బయటికి వస్తుంది. కేరళ పోలీసులు ఇక్కడికి వచ్చి అక్కని విచారణ చేస్తారా లేకుంటే అక్కడికి పిలిచి విచారణ చేస్తారా, త్వరలో ఏదో ఒకటైతే ఖచ్చితంగా జరుగుతుంది. జరగాలని అక్కడ ప్రజలు కూడా కోరుకుంటున్నారు.